వెల్కమ్ టు మై ఛానల్ ఆర్థిక అక్షరాస్యత. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ గురించి తెలుసుకుందాం. ఏ టైప్ ట్రాన్సాక్షన్స్‌కు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్‌ను ఎలా అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఎందుకు వస్తుంది అంటే, ఎవరైనా ఆదాయానికి మించి ఖర్చు చేసినా లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేసినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఏ ట్రాన్సాక్షన్స్‌కు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మీ బ్యాంక్ అకౌంట్‌లో 10,00,000కు పైగా క్యాష్ డిపాజిట్ చేస్తే బ్యాంక్ మీ డీటెయిల్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పంపిస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరు 2,00,000కు పైగా క్రెడిట్ కార్డ్ వాడి అండ్ పేమెంట్ చేసినట్టయితే బ్యాంక్ మీ డీటెయిల్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పంపిస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరు ఒకే మ్యూచువల్ ఫండ్ కంపెనీలో 2,00,000కు పైగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్‌ని బై చేస్తే మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీ డీటెయిల్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పంపిస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరు బాండ్స్ లేదా ఎన్‌సీడీలలో 5,00,000కు పైగా ఇన్వెస్ట్ చేస్తే బాండ్స్ ఇష్యూ చేసిన కంపెనీ మీ డీటెయిల్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పంపిస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరు ఏదైనా ఒకే కంపెనీలో 1,00,000కు పైగా షేర్స్‌ని బై చేస్తే మీరు ఏ కంపెనీ షేర్ అయితే కొనుక్కున్నారో ఆ కంపెనీ మీ డీటెయిల్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పంపిస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరు గోల్డ్ ఈటీఎఫ్‌లలో 1,00,000కు పైగా ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీ డీటెయిల్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పంపిస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరు 5,00,000కు పైగా ఆర్‌బీఐ బాండ్స్‌లలో ఇన్వెస్ట్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ డీటెయిల్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పంపిస్తుంది. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరు 30,00,000కు పైగా ఇల్లు లేదా అపార్ట్మెంట్ లేదా ల్యాండ్ కొనడం కానీ, అమ్మడం కానీ చేసినట్టయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు మీ డీటెయిల్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పంపిస్తారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరు ఏదైనా షాప్‌లో 2,00,000కు పైగా కొన్ని క్యాష్ పే చేసినట్టయితే షాప్ ఓనర్ మీ డీటెయిల్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పంపిస్తాడు. మీకు కరెంట్ అకౌంట్ లేదా బిజినెస్ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే అందులో 50,00,000కు పైగా క్యాష్ డిపాజిట్ చేసినా లేదా విత్‌డ్రా చేసినా బ్యాంక్ మీ డీటెయిల్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పంపిస్తుంది. ఇప్పుడు చూద్దాం డిఫరెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్‌ని ఇన్కమ్ ట్యాక్స్‌కు ఎలా రిపోర్ట్ చేస్తారో. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి డేటా కలెక్ట్ చేస్తుంది. ఈ టోటల్ డేటాని ఇన్కమ్ ట్యాక్స్ ఆల్గారిథం చెక్ చేసి ఎవరైతే ఇన్కమ్ డిస్క్లోజ్ చేయకుండా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేసి ఉంటారో వారి డీటెయిల్స్‌ను షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ నోటీసులను ఇష్యూ చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయాలి. మీ అడిషనల్ ఇన్కమ్‌ను ఇన్కమ్ ట్యాక్స్‌కు డిస్క్లోజ్ చేయండి. మీ అడిషనల్ ఇన్కమ్‌కు ట్యాక్స్ పే చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్‌ను కన్సల్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.